సో హర్నియా లక్షణాలు ఎలా ఉంటాయని అడుగుతున్నారు. హర్నియా మనకు ఉబ్బెత్తులాగా ఒక స్వెల్లింగ్ లాగా వాపులాగా కనబడుతుంది. సపోజ్ ఈ స్టేజ్లో మనం దాన్ని గుర్తించలేకపోయామనుకోండి, నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఆ ఉబ్బెత్తు ఏంటి, కడుపు లోపల ఉన్న అవయవాలు అక్కడ పొడుచుకొని రావడం. మోస్ట్ కామన్గా పేగు అనేది జారడం జరుగుతుంది. అందులో కొన్నిసార్లు కడుపులోని కొవ్వు అంటే ఒమెంటం ఇవేమన్నా వచ్చి ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇవి ఇరుక్కుపోయినప్పుడు బేబీ ఎక్కువగా ఏడవటం. ఎలా ఆకలికి ఏడవటం అంటే మనం ఏదైనా ఫుడ్ తినిపిస్తే ఆపేస్తారు, లేదా ఏదైనా ఇరిటేషన్ ఉంటే కొద్దిసేపు ఎత్తుకొని తిప్పితే ఆపేస్తారు. అలా కాకుండా కంటిన్యూస్గా బేబీ ఏడుస్తుంటే అంటే ఇన్కన్సోలబుల్ క్రై అంటాం. అంటే మనం ఏం చేసినా కూడా బేబీ ఏడుపు ఆపదు. అలా ఉన్న కంటిన్యూస్గా వామిటింగ్, మొదట పాలు కక్కుంటా ఉన్న తర్వాత పసరులాగా అంటే గ్రీన్ కలర్లో వామిటింగ్ అవ్వడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, లేకపోతే ఏదైతే అబ్నార్మల్ స్వెల్లింగ్ ఆ వాపు చూసామో అక్కడ హార్డ్గా ఉండడము, ఇట్లాంటి లక్షణాలు కనపడినప్పుడు ఇది హర్నియా లేదా హర్నియాకి సంబంధించిన కాంప్లికేషన్ ఏదైనా అయ్యిండొచ్చేమని గుర్తించాలి. అప్పుడు వెంటనే నియరెస్ట్ పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి తీసుకెళ్ళాలి.